ఆంధ్రప్రదేశ్లో టీనేజ్లోనే ఎక్కువ ప్రెగ్నెన్సీలు. రాష్ట్రంలో ప్రమాదకర స్థాయిలో కేసులు నమోదు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే అత్యధికంగా టీనేజ్ ప్రెగ్నెన్సీలు. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఆంధ్రప్రదేశ్లో యువతులు టీనేజ్లోనే ప్రెగ్నెన్స్ అవుతున్నారు. ఈ ప్రెగ్నెన్సీలు రాష్ట్రంలో ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు లేటెస్ట్ లెక్కలు చెబుతున్నాయి. పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వేలో 2025-26 సంవత్సరానికి నమోదైనటువంటి లెక్కలు ఈ విషయాలను తెలియజేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 8.8% మంది టీనేజ్ యువతులు ప్రెగ్నెంట్ అవుతున్నారు. అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలో 14.9% టీనేజ్లో ప్రెగ్నెన్సీలు నమోదైనట్లు కూడా హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ వెల్లడించారు. అలాగే నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాలో ప్రమాదకర స్థాయిలో 12% కంటే ఎక్కువ టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదవడం గమనార్హం. ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి, నంద్యాల జిల్లాలో 10-12% వరకు టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, గుంటూరు జిల్లాలో 8-10% ఉంది. ఒక్క విశాఖలో మాత్రం అత్యల్పంగా 3.98% టీనేజ్ ప్రెగ్నెన్సీలు రికార్డయ్యాయి. మరో 9 జిల్లాల్లో సాధారణ స్థాయిలోనే టీనేజ్ యువతులు గర్భం దాల్చినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. దీంతో 2026-27లో ప్రభుత్వం కొత్త టార్గెట్ పెట్టుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో టీనేజ్ ప్రెగ్నెన్సీలు 5% మించకూడదని భావిస్తుంది. ఇందుకోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలని, యువతకు టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల కలిగేటువంటి ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించే బాధ్యతలను ఆశా వర్కర్లకు అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చేటువంటి సమస్యలు, టీనేజ్లో ప్రెగ్నెంట్ అయితే సుఖప్రసవం అవుతుందని, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని అనుకుంటారు. కానీ అది అస్సలు యువతులకు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. 16 ఏళ్ల వయసులో తల్లులైతే కాన్పు సమయంలో తల్లులు మరణించేటువంటి అవకాశం ఉందంటున్నారు. బిడ్డలు నెలలు నిండక ముందు పుట్టే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉందని వెల్లడిస్తున్నారు. తద్వారా కడుపులోనే బిడ్డ చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. పుట్టిన పిల్లలు బరువు తక్కువగా ఉండడం, సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోవడం, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. సో మొత్తంగా అంటే టీనేజ్లోనే ఇన్కేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేజర్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో అంటే ఈ సిచ్యువేషన్స్లో ఎక్కువగా టీనేజ్లోనే ప్రెగ్నెన్స్ అవుతున్నారని కూడా లెక్కలు అయితే చెబుతున్నాయి. అయితే ఈ టీనేజ్ వల్ల ప్రెగ్నెన్సీ అయితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని కూడా చాలామంది వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే టీనేజ్లో అంటే ఆల్మోస్ట్ 18-19 టు అట్లా అట్లీస్ట్ 20 బిలోనే టీనేజ్లో ఎక్కువ ప్రెగ్నెన్సీలు అవ్వడం వల్ల వాళ్ళకి రకరకాలైనటువంటి ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని కూడా ముందు చెప్తున్నారు. అంటే క్యాన్సర్స్ సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే అధిక బరువు పెరగడం వల్ల కానీ, లేకపోతే తొందరగా వెయిట్ గెయిన్ అయ్యి దాని తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చి అంటే శ్వాస ఆడకుండా కొన్ని రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా వస్తాయని కూడా వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం సో మేజర్గా అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో అంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి సో ఇలా ఉంది. కానీ ఒకానొక టైంలో అంటే తక్కువ ఏజ్లో అంటే అట్లీస్ట్ చిన్న ఏజ్లో తల్లులు అయితే బిడ్డకి తల్లులకి క్షేమంగా ఉంటుంది అని కూడా కొంతమంది అంటే ఇంత మునుపంటే హాస్పిటల్స్ లేనప్పుడు అంటే మంత్రస్థాన్లు అలాంటి విలేజ్లలో ఉండేటువంటి వాళ్ళు వైద్యం చేసేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో అలా లేదు. అంటే మారుతున్నటువంటి సిచ్యువేషన్స్కి అనుగుణంగా సో వాళ్ళు ఏం చెప్పేదంటే అప్పట్లో తొందరగా తల్లులైతే బిడ్డకు తల్లులకి ఇద్దరికి కూడా క్షేమంగా ఉంటుంది అని కూడా చెప్తారు. బట్ అది పూర్తిగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో తప్పుగానే వెల్లడిస్తూ ఉన్నారు వైద్యులు. ఎందుకంటే ఇన్కేస్ త్వరగా ప్రెగ్నెన్సీలు కన్సీవ్ అయితే మాత్రం ఎందుకంటే ముందు వాళ్ళకు ఇబ్బందులు తలెత్తువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేజర్గా ముఖ్యమంత్రి ఉన్నటువంటి సొంత జిల్లాలోనే ఎందుకు ఇలాంటి అంటే 14% టీనేజ్ అంటే మేజర్గా బాల్య వివాహాలకు కొంచెం అంటే అట్లీస్ట్ టీనేజర్స్ రాగానే బాల్య వివాహాలకు మించి ఇంత మునుపు అవి ఎంతో కొంత నయం చేసేది. బట్ ఇప్పటికీ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఇప్పుడు 25-24 అలా ఏజ్లో మ్యారేజెస్ చేసుకుంటూ ఉన్నారు. అయినా కానీ ఎందుకో మేజర్గా ఇలాంటి టీనేజ్ ప్రెగ్నెన్సీలు ఎక్కువగా అవుతున్నాయి. సో అలా అవ్వడం వల్ల ఈవెన్ మొత్తంగా అంటే ఉన్న హెల్త్కి చాలా డేంజర్ అని కూడా వైద్యులు అయితే వెల్లడిస్తూ ఉన్నారు. ఇన్ కేస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేజర్గా ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ కనుక మేజర్గా ఇప్పుడు తల్లులు టీనేజ్లోనే అంటే అట్లీస్ట్ 18-19 ఆ ఏజ్లో చిన్న ప్రసవం కనుక అయినట్లయితే వాళ్ళకు ముందు అంటే బరువు పనులు కావచ్చు, లేకపోతే ఎక్కువగా వర్క్ చేయలేకపోవచ్చు, అండ్ కొద్దిగా పని చేయగానే అలసట రావడం కానీ, లేకపోతే ఎక్కువగా తొందరగా
అలసిపోయేటువంటి సిచ్యువేషన్స్ కూడా కలిపి ముందు ముందు ఇంకా అనారోగ్య సమస్యలకు కూడా బారిన పడేటువంటి ఛాన్సెస్ అయితే డెఫినెట్గా లేకపోలేదు. సో అందుకోసమనే ప్రభుత్వం కూడా ఇప్పుడు చొరవ తీసుకొని అంటే ఏం చేయాలంటే 14% ఉన్నటువంటి ఈ టీనేజ్లో ఉన్నటువంటి ప్రెగ్నెన్సీలని మేజర్గా 5% మించకుండా చూసుకోవాలి. అంటే అవేర్నెస్ కల్పించాలి. అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్కి ఎస్పెషల్లీ వాళ్ళకి అవేర్నెస్ కనిపించాలంటే చిన్న ఏజ్లోనే తల్లులు అయితే వాళ్ళకి ముందు ముందు చాలా లైఫ్ కోల్పోవాల్సి వస్తుంది అని ఇలా కొన్ని అట్లీస్ట్ 22-24 ఆ ఏజ్లో కరెక్ట్ మ్యారేజెస్ చేసుకుంటే కొంచెం హెల్త్కి కూడా సెట్ అయిపోతుంది. అంటే ఎర్లీ మ్యారేజెస్ చేసుకుంటే ఏంటంటే ఇంత మునుపు అంటే గతంలో ఈవెన్ అంటే మేజర్గా వెనకటి కాలాలలో చిన్న ఏజ్లోనే పెళ్లి చేసుకుంటే ముందు సైడ్ ఎఫెక్ట్స్ అనేది అప్పుడు అవేర్నెస్ కల్పించలేక అలా ఉంది. బట్ ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తే డెఫినెట్గా వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి కానీ అనారోగ్య సమస్యలు ఇంకా ఎక్కువగా వచ్చేటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. అందుకనే అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టి తక్కువ అంటే చిన్న ఏజ్లో మరీ టీనేజ్లో ప్రెగ్నెన్సీస్ అయితే కొంచెం ఇబ్బందులు తలెత్తేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని కొంచెం అవేర్నెస్ కల్పించి ముందు ఇన్ కేస్ కొంచెం ముందుకు వెళ్తే 24 మేబీ 25 అలా ఏజ్లో అయితే ముందు అంటే తల్లులకి బిడ్డకి క్షేమంగా ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకు ఎలాంటి బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయని కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. మేజర్గా వీటిని ఆశా వర్కర్లకు ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి జిల్లాలోనే ఎక్కువగా ఇలాంటి కేసెస్ నమోదవుతుండడం వల్ల దీన్ని అంటే ఇది మేజర్గా ఫ్యూచర్కి ఇబ్బంది అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ తోటి ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చెప్పించి ఇది ఎంతవరకు వీలైతే అంతవరకు తగ్గించేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల అంటే ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్ మొత్తానికే లాస్ అవ్వడానికి స్కోప్ కూడా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ కూడా రన్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్క జిల్లాకు గాను ఒక్కొక్క మేజర్గా అంటే ఇప్పుడు వాళ్ళ ఉన్నటువంటి నియోజకవర్గాలలో చాలామందికి అవేర్నెస్ అంటే మేజర్గా రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు చాలా తక్కువ. అంటే సిటీస్లలో పక్కన పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు విశాఖ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖలో ఆల్మోస్ట్ అంటే తక్కువ ఎందుకు ఉంది అంటే అక్కడ కొంచెం అవేర్నెస్ ఉంటుంది సిటీ కల్చర్. సో అట్లీస్ట్ తెలియజేయడానికి అంటే అట్మాస్ఫియర్ అది అలా అందరికీ కూడా కొంచెం ఒక క్లారిటీ ఉంటుంది. అందుకోసమనే విశాఖ లాంటి జిల్లాలలో మేజర్గా ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇక ఎక్కువగా ఉన్నటువంటి కుప్పం కావచ్చు అంటే తూర్పుగోదావరి ఇలాంటి జిల్లాల్లో రూటెడ్ ఏరియాస్ ఉంటాయి. వీళ్ళకు అవేర్నెస్ కల్పించేటువంటి సిచ్యువేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో అందుకోసమనే చిన్న ఏజ్లలోనే మ్యారేజెస్ చేయడం, వాళ్ళు ప్రెగ్నెన్సీలు అవ్వడం, సో దాని తర్వాత ఇబ్బందులు పడేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అందుకోసమనే ఏదైతే ఇప్పుడు లోకల్గా ఉండేటువంటి ఆశా వర్కర్లు అండ్ వాళ్లకు ముందుగానే చెప్పి అట్లీస్ట్ అవగాహన కల్పిస్తే వీటికి కొంచెం తగ్గించేటువంటి ఛాన్స్ కూడా ఉంటుందని కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా 14 అంటే కొంచెం మేజర్గా ఇప్పుడు ఉన్నటువంటి ఆ పర్సంటేజ్ని కొంచెంగా తగ్గిస్తే ప్రతి ఒక్కరికి బాగుంటుంది అన్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. సో చూడాలి మరి ఇన్ కేస్ అంటే మేజర్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ చూసుకుంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో చాలామంది అప్డేట్ అయ్యారు అండ్ దాని తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా ఇప్పుడు ఇంకెక్కువైనాయి. అంటే తినే ఫుడ్ వల్ల కావచ్చు లేదంటే మనం తాగే డ్రింక్స్ కాదు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో చాలా కలుషితమైనటువంటి పదార్థాలు ఎక్కువగా భోజనాలలో కానీ లేకపోతే డ్రింక్స్లలో సాఫ్ట్ డ్రింక్స్లలో ఇలా రకరకాలైనటువంటి కొత్త ఫుడ్స్ ఉన్నాయి. పిజ్జా కావచ్చు బర్గర్ ఇలాంటి కొత్త ఫుడ్స్ ఏమన్నాయో వాటి వల్ల సో ఆ ఫుడ్లలో కలర్స్ ఎస్పెషల్లీ ఫుడ్ ఐటమ్స్లలో కలర్ ఉన్నటువంటి వస్తువులు ఏవి కూడా యూజ్ చేయొద్దు అనుకుంటారు. బట్ అవి టేస్ట్ కోసం కాకుండా రుచికరంగా ఉండడానికి మేజర్గా ఏంటంటే కెమికల్స్ కలిపినటువంటి పదార్థాలు ఇవన్నీ తినడం వల్ల సో ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తాయి. సో అందుకోసమే వాటిని అవేర్నెస్ కల్పించి మేజర్గా వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో పర్టిక్యులర్గా ఈ ఏజ్లో కన్సీవ్ అయితే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి, ఈ ఫుడ్ తింటే మేజర్గా ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. సో అందుకోసమనే కొంచెం అవాయిడ్ చేయండి అండ్ దాని తర్వాత ముందు ఉన్నటువంటి ఈ ఏదైతే ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా చూసుకోండి అని కూడా చెప్తా ఉన్నారన్నమాట. సో చూడాలి ఇన్ కేస్ ఇది ప్రభుత్వం కనుక చొరవ తీసుకొని ముందు ఇంకా వేరే ఏదైనా చెప్తుందా లేదంటే దాని పర్సంటేజ్ ప్రతి ఒక్కరంటే ముఖ్యమంత్రి ఉన్నటువంటి జిల్లాలోనే ఇలాంటి ఒక సిచ్యువేషన్ కనిపిస్తే కొంచెం అంటే రాష్ట్రానికే కొంచెం ఇబ్బందిగా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ఇబ్బంది కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఆశా వర్కర్లకు వేరే వాళ్ళకు కూడా చెప్పి ఏదైనా కానీ ఇలాంటి టీనేజర్స్లో ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంచి కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తకుండా కొంచెం ఇలాంటి జాగ్రత్తలు డెఫినెట్గా తీసుకోవాలి. అది వైద్యులు కూడా వచ్చినటువంటి పేషెంట్స్కి చెప్పాలి అండ్ దాని తర్వాత ఆశా వర్కర్లు కూడా చెప్పాలి. ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకొని ఇలాంటి సిచ్యువేషన్స్ చెప్తే కొంచెం వీటిని నిర్మూలించేటువంటి అంటే ఎక్కువగా అంటే టీనేజ్లో ప్రెగ్నెన్సీ కేసెస్ని తక్కువ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది అని కూడా ప్రభుత్వాలు అయితే చెప్తా ఉన్నాయన్నమాట.